వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థపై మార్క్సిస్టు అవలోకనం 7వ భాగం. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ సామ్రాజ్యవాద వికృత రూపం ఎలా ఉంటుందో ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇటీవల కాలంలో చేస్తున్న దాడులు, ఆక్రమణలు, విధ్వంసాలు రుజువు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పై గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో అనేక దేశాల్ని భయపెడుతున్న తీరు మనలాంటి అనేక దేశాలతో బలవంతానో, ప్రలోభపెట్టో, మభ్యపెట్టో ఒప్పందాలు చేసుకుంటున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. వెనిజులా దేశ అధ్యక్షుడిని వారి అధ్యక్ష భవనంలోకి చొరబడి కిడ్నాప్ చేసి జైల్లో నిర్బంధించిన దురాగతాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. చివరికి ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు ఐతొల్లా ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నాడు. దీనంతటికి మూలాధారం పెట్టుబడిదారీ విధానం. ఈ విధానంపై మార్క్సిస్టు విశ్లేషణ తెలుసుకుందాం. మొదటి అధ్యాయం సంక్షోభంలో సామాజిక పెట్టుబడి మరియు చలనశీలత, సోషల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మొబిలిటీ ఇన్ క్రైసిస్. పునరుత్పత్తిలో పెట్టుబడి చలామణి రంగం నుండి ఉత్పత్తి రంగంలోకి, ఉత్పత్తి రంగం నుండి చలామణి రంగంలోకి ఒక దాని తర్వాత ఒకటిగా ఒక వలయం మాదిరి ప్రవేశిస్తుంటుంది. ఉత్పత్తి సాధనాలను, శ్రమ శక్తిని కొనుగోలు చేయడం అనగా చలామణి, సరుకులను ఉత్పత్తి చేయడం అనగా ఉత్పత్తి, ఉత్పత్తి అయిన సరుకులను డబ్బుకు విక్రయించడం అనగా చలామణి. ఇలా అందుబాటులోకి వచ్చిన డబ్బు మళ్లీ ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆరంభించడానికి చలామణి రంగంలోకి ప్రవేశిస్తుంది. తదుపరి అంశం పెట్టుబడి టర్నోవరు సమయం అనగా ఇన్వెస్ట్మెంట్ టర్నోవర్ టైం. ఉత్పత్తి రంగంలో పెట్టుబడి ఉండే సమయాన్ని పెట్టుబడి ఉత్పత్తి సమయం అని అంటారు. సరుకులను కొనుగోలు చేయడానికి, సరుకులను విక్రయించడానికి డబ్బు పెట్టుబడి చలామణి రంగంలో గడిపే సమయాన్ని పెట్టుబడి చలామణి సమయం అని అంటారు. ఈ ఉత్పత్తి సమయం, చలామణి సమయాలను కలిపి పెట్టుబడి టర్నోవరు సమయం అని అంటారు. దీన్ని పెట్టుబడి టర్నోవరు వర్తులం అనగా ఇన్వెస్ట్మెంట్ టర్నోవర్ అప్లైజ్ అని అంటారు. ఈ వర్తులం వేగంగా పూర్తవుతుంటే సంబంధిత చలన పెట్టుబడి అదనపు వర్తులాలను పూర్తి చేసి అధిక అదనపు విలువను ఉత్పత్తి చేస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో ఎక్కువ వర్తులాలు పూర్తయితే పెట్టుబడి కొంత విడుదల అవుతుంది. తక్కువ వర్తులాలు పూర్తయితే అదనంగా పెట్టుబడి అవసరమవుతుంది. టర్నోవరు సమయంపై మార్కెట్ పరిస్థితులు ప్రభావం చూపుతాయి. ధరలు పడిపోతుంటే భవిష్యత్తులో మళ్లీ పుంజుకుంటాయన్న ఆశతో సరఫరాలను నిలుపుదల చేస్తారు. ఇది టర్నోవరు సమయాన్ని పొడిగిస్తుంది. పెట్టుబడిదారీ సమాజంలో చలామణి ఒక సమన్వయంతో జరగదు. అందుచేత పెట్టుబడి చలన వలయంలో పెద్ద పెద్ద అంతరాయాలు ఉండవచ్చు కాదు తప్పనిసరిగా ఏర్పడతాయి. తదుపరి అంశం మొత్తం సామాజిక పెట్టుబడి టర్నోవరు సమతులనం సమస్య అనగా టోటల్ సోషల్ ఇన్వెస్ట్మెంట్ టర్నోవర్ బ్యాలెన్స్ ఎస్ అ ప్రాబ్లం. ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వివిధ రంగాలు, విభాగాలలో విడివిడి పెట్టుబడులన్నీ కలిసి సామాజిక పెట్టుబడి అవుతాయి. ఈ వివిధ విడివిడి పెట్టుబడులన్నీ అనుసంధించబడి ఒక దానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి. ప్రతి ఒక్క పెట్టుబడి ఉనికి వేరే పెట్టుబడి ఉనికిపై ఆధారపడి ఉంటుంది. వివిధ పెట్టుబడులన్నీ వేర్వేరు దశలన్నింటి నుండి పయనిస్తాయి. అందుచేత ప్రతి ఒక్క పెట్టుబడి సరఫరాదారులుగానో, కస్టమర్లగానో ఇతర పెట్టుబడులపై ఆధారపడుతుంది. ఒక పెట్టుబడిదారుడు కొనుగోలు చేసే ఉత్పత్తి సాధనాలు మరొక పెట్టుబడిదారునికి ఉత్పత్తులు. ఒక పెట్టుబడిదారుడు కార్మికులకు వేతనాలను చెల్లిస్తే ఆ మొత్తాన్ని కార్మికులు వేరే పెట్టుబడిదారుని ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగిస్తారు. పరస్పర ఆధారిత ఫలితంగా వివిధ పెట్టుబడుల మధ్య నిర్దిష్ట నిష్పత్తిలో సంబంధం ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. వార్షిక ఉత్పత్తిని 1. ఉత్పత్తి సాధనాలను తిరిగి భర్తీ చేసే రంగం 2. విస్తృత వినియోగం కోసం వినియోగ వస్తువులను సరఫరా చేసే రెండింటిగా విభజిస్తే వివిధ సరుకుల ఉత్పత్తి వాటి గిరాకీకి అనుగుణంగా ఉండాలి. అది జరగాలంటే మొత్తం సామాజిక పెట్టుబడి సరైన విధంగా, సరైన నిష్పత్తిలో రెండు విభాగాల మధ్య విభజించబడాలి. వివిధ విభాగాల మధ్య పెట్టుబడి పంపిణీలో ఎలాంటి అసమతులనం ఏర్పడినా అది విచ్ఛిన్నానికి దారితీస్తుంది, సంక్షోభం ఏర్పడుతుంది. తదుపరి అంశం పెట్టుబడి చలనంలో అంతరాయాలు అనగా డిస్రప్షన్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో. సామాజిక పెట్టుబడి సాఫీ చలనానికి పలు కారణాల రీత్యా అంతరాయాలు ఏర్పడుతుంటాయి. ఉపయోగించబడని డబ్బు కేవలం నిల్వగానే మిగిలిపోవచ్చు. ఉపయోగించబడని ఉత్పాదక పెట్టుబడి పనిలేని ఉత్పాదక సాధనాలుగా కనిపిస్తుంది. నిరుద్యోగ కార్మికులు, అమ్ముడుపోని సరుకులు మార్కెట్లో అవరోధాలుగా తయారవుతాయి. గిరాకీ పడిపోతే
పెట్టుబడిదారుడు తాను ఉత్పత్తి చేసిన సరుకులను విక్రయించజాలడు, దానితో అతడు ఉత్పత్తి సాధనాల కొనుగోలును తగ్గిస్తాడు, కార్మికులను పని నుండి తొలగిస్తాడు. దానితో గిరాకీ మరింత పడిపోతుంది, సమస్య మరింత తీవ్రమవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండే అరాచకం వ్యవస్థలో ఎలాంటి సమతుల్యతను ఏర్పడనీయదు. తదుపరి అంశం ఆర్థిక సంక్షోభం అనగా ఫైనాన్షియల్ క్రైసిస్. సమాజపు ఆర్థిక పునరుత్పత్తిలో తీవ్రమైన నిలుపుదలను ఆర్థిక సంక్షోభం అని అంటారు. జనం వద్ద కొనుగోలు చేసే శక్తి లేకపోవడం వలన ఉత్పత్తి అయిన సరుకుల్లో చాలా భాగం అమ్ముడు పోకుండా నిలిచిపోయాయని దీనర్థం. దీనితో అదనపు విలువ అనగా లాభం డబ్బు రూపంలోకి మారదు. సంచయనం అనగా పోగుపడడం తగ్గిపోతుంది. ఫలితంగా ఉత్పత్తి తగ్గించబడుతుంది. ఉత్పత్తి సాధనాలకు, శ్రమశక్తికి గిరాకీ పడిపోతుంది. ఫలితంగా నిరుద్యోగం విస్తరిస్తుంది. కార్మికవర్గ వినియోగం పడిపోతుంది. గిరాకీ మరింతగా తగ్గిపోతుంది. అది సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తుంది. వివిధ కారణాల మూలంగా సంక్షోభం ఏర్పడుతుంది. వివిధ విభాగాల మధ్య అసమతుల్యతలో, అధిక ఉత్పత్తిలో, తక్కువ వినియోగంలో, లాభం రేటు పడిపోవడంలో సంక్షోభ పరిస్థితి వ్యక్తమవుతుంది. అమ్మకానికి, కొనుగోలుకు మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా, పునరుత్పత్తి ప్రక్రియకు గండికొట్టడం ద్వారా మారకానికి మధ్యవర్తిగా ఉండే డబ్బు కూడా సంక్షోభ పరిస్థితిని తీసుకురావచ్చు. లాభం రేటు పడిపోయే ధోరణి కొనసాగుతూ ఉండటం మూలంగా కూడా సంచయన వేగం తగ్గిపోవచ్చు. ఫలితంగా సంక్షోభ పరిస్థితి ఆవిర్భవించవచ్చు. సరుకుల అధికోత్పత్తి, జనం వద్ద వినియోగించే శక్తి లేకపోవడం కూడా అంతిమంగా సంక్షోభానికి దారితీస్తుంది. సంక్షోభ సమయంలో పునరుత్పత్తి స్తంభించిపోతుంది. మదుపు చేసిన పెట్టుబడి విలువ పడిపోతుంది, లేదా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. చివరిగా, ఉత్పత్తి స్థానాలు మూతపడతాయి. అతి తక్కువ లాభం సంపాదించే పెట్టుబడులు దివాళా తీస్తాయి. కార్మికులు తొలగించబడతారు. వేతనాలు తగ్గిపోతాయి. నిరుద్యోగం పెరిగిపోతుంది. సామాజిక సంపద ధ్వంసమవుతుంది. అత్యధిక ప్రజానీకపు జీవన పరిస్థితులు గణనీయంగా దిగజారిపోతాయి. ఈ విధంగా సంక్షోభం అనేది ఒక బ్రహ్మాండమైన విధ్వంస ప్రక్రియ. ఈ విధ్వంస సమయం ఉత్పత్తికి, సామాజిక వినియోగానికి మధ్య అసమతుల్యతను నిర్మూలిస్తుంది. సంక్షోభ సమయంలో నిలబడి మిగిలిన పెట్టుబడులు తమ లాభం రేటును పెంచుకోవడానికి ఆ విధంగా మార్గం ఏర్పడుతుంది. ఉత్పత్తి మళ్లీ పుంజుకునే, ఊపునందుకునే దశ మొదలవుతుంది. అధిక లాభం రేట్లతో సంచయనం వేగం పుంజుకోవడం, వేతనాలు పెరగడం, తర్వాత ప్రతిష్టంభన. సంక్షోభం అనేది పెట్టుబడిదారీ విధానపు అంతర్గత లక్షణం. పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం తప్పించుకోలేనిదన్నది మాత్రం తిరుగులేని సత్యం. పెట్టుబడిదారీ విధానం అంతర్గతంగా సంక్షోభాలకు అతీతమని బూర్జువా ఆర్థికవేత్తలు మాత్రం విశ్వసిస్తుంటారు. కాని కొన్ని సందర్భాలలో బాహ్యపరిస్థితుల వల్ల సంక్షోభ పరిస్థితి ఏర్పడుతుందని వారు భావిస్తారు. మార్క్సిస్టులు మాత్రం పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలో మాత్రమే బాహ్యపరిస్థితుల కారణంగా సంక్షోభం ఏర్పడుతుందని, పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం అంతర్గత కారణాల రీత్యానే ఏర్పడుతుందని, దాని నుండి తప్పించుకోవడం అసాధ్యమని చెబుతారు. కొన్ని పరిష్కారాలతో సంక్షోభాన్ని అధిగమించినా, పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత వైరుధ్యాల ఫలితంగా త్వరలోనే మరొక కొత్త సంక్షోభం మొదలవుతుంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొన్న కొన్ని ప్రధాన సంక్షోభాలు ఈ క్రింది సంవత్సరాలలో జరిగాయి. 1847, 1857, 1873, 1918, 1921, 1929, 1974, 1990, 2000, 2007, 2020. పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్గత కారణాల రీత్యా సంక్షోభం తప్పనిసరి అని చెప్పుకున్నప్పటికీ, పెట్టుబడిదారీ వ్యవస్థ తనంత తానుగా కుప్పకూలుతుందని దాని అర్థం కాదు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడే అభద్రతా భావం ఒక వైపున విప్లవ భావాలు ఆవిర్భవించడానికి, మరోవైపున పశ్చిమితవాద శక్తులు పుంజుకోవడానికి, విచ్ఛిన్న ఉద్యమాలకు కూడా కారణం కావచ్చు. కాని విప్లవాత్మక కార్మికవర్గం మాత్రమే పెట్టుబడిదారీ వ్యవస్థను ధ్వంసం చేసి సోషలిజాన్ని నిర్మించగలదు. తదుపరి అధ్యాయం ఆర్థిక వ్యవస్థలో రాజ్యం పాత్ర. ఆర్థిక వ్యవస్థకు, రాజకీయాలకు సన్నిహిత సంబంధం ఉంది. అందుచేతనే మార్క్సిస్టులు ఆర్థికశాస్త్రాన్ని రాజకీయ అర్థశాస్త్రం అని అంటారు. ఆర్థిక సంబంధాల నేపథ్యంతో పరిశీలించినప్పుడే, రాజ్యం, చట్టాలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందని మార్క్స్ నొక్కి చెప్పాడు. ఎందువల్లనంటే, ఆ నిర్దిష్ట సమాజంలో ప్రబలంగా ఉన్న ఉత్పత్తి విధానమే ఆ సమాజంలోని రాజ్యం స్వభావాన్ని రూపుదిద్దుతుంది.
రాజ్యాన్ని పాలక వర్గాల సాధనంగా మార్క్సిజం పరిగణిస్తుంది. ఎందుచేతనంటే, ఆర్థికంగా అత్యంత శక్తివంతంగా ఉన్న వర్గమే రాజ్యం ద్వారా రాజకీయంగా కూడా ఆధిపత్య వర్గంగా ఉంటుంది. పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలో ఆర్థిక, రాజకీయ అంశాలు సన్నిహితంగా ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి. ఆ సమాజాలలో దోపిడీదారు, పాలకుడు కూడా ఒకే వ్యక్తి అయి ఉంటాడు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ సమాజాలలో ఆర్థిక దోపిడీ, రాజకీయ పాలన వేర్వేరు అన్నట్లుగా కనిపిస్తుంది. సామాజిక వర్గాల విషయంలో రాజ్యం తటస్థంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పెట్టుబడిదారీ రాజ్య వ్యవస్థకున్న కొన్ని లక్షణాలు అది వర్గాలకు అతీతమైన వ్యవస్థ అన్న భావనను కలిగిస్తాయి. పౌరులందరూ సమానమే అన్న సూత్రం, చట్టబద్ధ పాలన, రాజ్యాంగం ద్వారా పాలన, విధానపరమైన పాలన, పౌరులందరికీ ఓటు హక్కు మొదలైనవన్నీ పెట్టుబడిదారీ రాజ్య నిజస్వభావాన్ని కప్పిపెడతాయి. రాజ్యం అంగీకారం ద్వారా, ఏకాభిప్రాయం ద్వారా నడుస్తున్నదన్న అభిప్రాయాన్ని కలుగచేస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో రాజ్యం ఏ విధంగా కనపడినప్పటికీ, పాలక వర్గాల సాధనంగానే పనిచేస్తుంది. పెట్టుబడిదారీ సంబంధాల ఆధిపత్య పునాదిని, దోపిడీ పునాదిని రాజ్యం పరిరక్షిస్తుంది. పెట్టుబడిదారీ సంబంధాల పునరుత్పత్తికి ఈ విధంగా దోహదపడుతుంది. 1. వ్యక్తుల ప్రాధాన్యతను బట్టి కాకుండా, ఎక్కడ జన్మించాడన్నదానితో నిమిత్తం లేకుండా, అతని హోదా, సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా పౌరులందరి ప్రైవేటు ఆస్తిని రాజ్యం పరిరక్షిస్తుంది. సమాజంలోని సభ్యులందరూ ప్రైవేటు ఆస్తికి యజమానులన్నట్లు వ్యవహరించడానికి హామీ కల్పిస్తూ, ఆధిపత్యాన్ని రాజ్యం పరిరక్షిస్తుంది. సమాజంలోని పౌరులంతా ఇతరులను ప్రైవేటు ఆస్తి యజమానులుగా గుర్తించేలా రాజ్యం చేస్తుంది. తన చట్టబద్ధ పాలన సూత్రం ద్వారా రాజ్యం ప్రజల ప్రైవేటు ఆస్తిని, ప్రైవేటు యజమానులుగా వారి లావాదేవీలను పరిరక్షిస్తూ పౌరులందరూ చట్టం ముందు సమానమైనవారిగా, స్వేచ్ఛాజీవులుగా చూస్తుంది. ఏ విధమైన విలువైన ఆస్తి లేని, విక్రయించడానికి తమ శ్రమశక్తి మాత్రమే ఆస్తిగా కలిగిన వారు దాన్ని తప్పనిసరిగా విక్రయించుకోవడం ఆస్తి పరిరక్షణలో ఇమిడి ఉంటుంది. వారు జీవించాలంటే పెట్టుబడికి ఆధీనమవ్వాలి. దీని మూలంగా శ్రామికుడు ఉత్పత్తి ప్రక్రియలో ఎలా ప్రవేశిస్తాడో, అలాగే బయటికి వస్తాడు. శ్రామికుని వేతనం అతడు తనను తాను తిరిగి శక్తివంతునిగా తయారు చేసుకోవడానికి సరిపోతుంది. కొత్తగా శక్తివంతునిగా తయారు కావాలంటే మళ్లీ తన శ్రమ శక్తిని విక్రయించుకోవాలి. పెట్టుబడిదారుడు కూడా పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ నుండి పెట్టుబడిదారునిగానే బయటకు వస్తాడు. పెట్టిన పెట్టుబడి లాభంతో కలిసి తిరిగి అతని చేతికి వస్తుంది. ఆ తర్వాత ఆ పెరిగిన పెట్టుబడిని తిరిగి పెట్టుబడిగా పెట్టవచ్చు. ఆ విధంగా ప్రైవేటు ఆస్తి పరిరక్షణ పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ జరిగేలా చూడటమే కాకుండా, పెట్టుబడి సంబంధాలను పునరుత్పత్తి కూడా చేస్తుంది. 2. మొత్తం సామాజిక పెట్టుబడికి రాజ్యం సరైన వ్యక్తీకరణగా ఉంటుంది. అత్యంత లాభసాటి సంచయనం సాధ్యమయ్యే పరిస్థితులను కల్పించడం ద్వారా రాజ్యం మొత్తం పెట్టుబడిదారుల సార్వత్రిక ప్రయోజనాలకు హామీ కల్పిస్తుంది. మౌలిక సదుపాయాలను కల్పించడం, పరిశోధన, విద్యావకాశాలను ఏర్పరచడం ద్వారా పెట్టుబడిదారీ ఉత్పత్తిని ప్రోత్సహించడం, సానుకూలం చేయడం కోసం రాజ్యం జోక్యం చేసుకుంటుంది. అలాగే, కేంద్ర బ్యాంకు ద్వారా స్థిరమైన కరెన్సీ వ్యవస్థను నిర్వహించడం, న్యాయపరమైన, విధానపరమైన, నియంత్రణపరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం, బలప్రయోగ యంత్రాంగాన్ని రూపొందించి అవసరమైన చోట్ల వినియోగించడం ద్వారా కూడా రాజ్యం జోక్యం చేసుకుంటుంది. 3. వేతన కార్మికుల ఉత్పత్తి, పునరుత్పత్తి పెట్టుబడిదారీ సంచయనానికి అత్యవసరం కాబట్టి, వేతన కార్మికుల ఉనికి, తగుపరిమాణం, అవసరమైన నాణ్యత కలిగిన వేతన కార్మికుల సరఫరా కొనసాగేలా రాజ్యం దోహదం చేస్తుంది. తీవ్రమైన పోటీనెదుర్కొనే పెట్టుబడిదారునికే దాన్ని వదిలివేసినట్లయితే, వేతన కార్మికుల ఉనికి, పునరుత్పత్తి ప్రమాదంలో పడిపోతుంది. ఎందుచేతనంటే, పెట్టుబడిదారుడు ఎప్పుడూ వేతన కార్మికుని ఎంత త్వరగా, ఎంత ఎక్కువగా దోపిడీ చేయగలనని మాత్రమే చూస్తాడు. అతని పునరుత్పత్తి అంశాన్ని పూర్తిగా వదిలేస్తాడు. అంతేకాకుండా, తమ జీవన పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి సంఘటితపడి, పోరాటం చేయాలనే వేతన కార్మికుల కోర్కెను శాంతింపచేయనట్లయితే, లేదా అణచివేయనట్లయితే పెట్టుబడిదారీ సంచయనం సాఫీగా సాగదు, ఇబ్బందుల్లో పడిపోతుంది. పెట్టుబడిదారుల సార్వత్రిక ప్రయోజనాల కోసం ఈ 2 ప్రమాదాల నుండి రక్షణ కల్పించడానికి రాజ్యం చట్టాల ద్వారాను, సామాజిక సంక్షేమ పథకాల ద్వారాను, బల ప్రయోగం ద్వారాను పెట్టుబడి సంచయనం వేగంగా, తగినంతగా జరగడానికి అవసరమైన శ్రమశక్తి లభ్యత కొనసాగేలా దోహదం చేస్తుంది. 4. కార్మికులు, పౌరులు క్రమశిక్షణాయుతంగా ప్రవర్తించేలా చేయడం కోసం,
పెట్టుబడిదారీ సంబంధాల పునరుత్పత్తికి ముఖ్యావసరమైన వ్యవస్థను చట్టబద్ధం చేయడం కోసం రాజ్యం కృషి చేస్తుంది. పెట్టుబడిదారీ సంబంధాల సాధారణత్వాన్ని చట్టబద్ధం చేసేందుకు అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో అనుసరించే ప్రధానమైన పద్ధతి సార్వజనీన ఓటు హక్కు, రహస్య బ్యాలెట్ ద్వారా స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించడం. 5. వ్యవస్థ చట్టబద్ధతకు సవాలు ఎదురైనప్పుడు, దాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించే సాధారణ పద్ధతులు విఫలమైతే, బలప్రయోగ యంత్రాంగాన్ని వినియోగించడంపై గుత్తాధిపత్యం కలిగిన రాజ్యం, నేరుగా బలప్రయోగానికి పూనుకొని పెట్టుబడిదారీ సంచయనానికి అనుకూలమైన పరిస్థితులను పరిరక్షిస్తుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియలో పెట్టుబడిదారుడు, కార్మికుడు పరస్పరం నేరుగా తలపడుతుంటారు. శ్రమశక్తికి తగిన విలువ చెల్లించాలనే దానికోసం, సాధారణ పనిదినం కోసం, పనిప్రదేశంలో భద్రత కోసం, చట్టపరమైన హక్కుల కోసం కార్మికుల పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఈ పోరాటంలో కార్మికునిపై పెట్టుబడిదారుని ఆధిపత్యం కొనసాగేందుకు సాధారణ ఆర్థికపరమైన మార్గాలు పనిచేయకపోతే బలప్రయోగం ద్వారా రాజ్యం జోక్యం చేసుకుంటుంది. 6. నిర్దిష్ట కాలవ్యవధిలో ఏర్పడుతూ ఉండే వర్తుల సంక్షోభాలను ఎదుర్కోవడంలో పెట్టుబడికి ఇబ్బందులు ఎప్పుడు ఎదురైనా రాజ్యం జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ధన సంబంధమైన విధానాల ద్వారా కాని, ద్రవ్యపరమైన విధానాల ద్వారా కాని, లేక రెండింటిని కలిపి కాని పెట్టుబడి ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ధనసంబంధ విధానం రాజ్యం యొక్క కేంద్ర బ్యాంకు డబ్బు సరఫరా, వడ్డీ రేట్లకు సంబంధించి అనుసరించే స్థూల ఆర్థిక విధానం. ద్రవ్య విధానం తన వ్యయాన్ని, పన్నులను నిర్ణయించడానికి ప్రభుత్వం అనుసరించే స్థూల ఆర్థిక విధానం. కాని ఈ విధానాలు పెట్టుబడిదారీ వర్తుల సంక్షోభాన్ని నివారించజాలవు. సంక్షోభాన్ని ఆలస్యం చేయగలవేమో కాని, అలా చేసినా అంతర్గతంగా ఉండే ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని, ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నయా ఉదారవాదులు ప్రచారం చేసే మాటలు బూటకం మాత్రమే. ఎప్పుడు, ఎలా, ఏ మోతాదులో జోక్యం ఉండాలనే దాంట్లోనే వివాదాలు తప్ప రాజ్యం ఎప్పుడూ పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగింపునకు పనిచేస్తుంది. 7. పెట్టుబడి స్థూల ప్రయోజనాలను పరిరక్షించడానికి సమర్థవంతంగా పనిచేయాలంటే రాజ్యానికి పాదార్థిక వనరులు అవసరమవుతాయి. ప్రధానంగా లాభాలపైన, ఆదాయాలపైన పన్నులు, ఇంకా ఇతర రకాల పన్నులు విధించటం ద్వారా రాజ్యం వీటిని సమకూర్చుకుంటుంది. ఇవి మొత్తంగా సామాజిక విలువలో భాగం, మొత్తం అదనపు విలువలోని కొంత భాగం ఇవి. ప్రభుత్వ వనరులు, వ్యయాలను ప్రభుత్వ వార్షిక బడ్జెట్లు కొంతవరకు ప్రతిబింబిస్తాయి. బ్రహ్మాండమైన రాజ్య యంత్రాంగాన్ని నిర్వహించడానికి పనిచేసే సిబ్బంది ఎలాంటి అదనపు విలువను ఉత్పత్తి చేయరు, కాని వారు కూడా దోపిడీకి గురవుతారు. తదుపరి అధ్యాయం పెట్టుబడిదారీ విధానం అంతిమ దశ సామ్రాజ్యవాదం. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావ కాలం నుండి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వనరులను రాజ్యం తోడ్పాటుతో కొల్లగొట్టి పెట్టుబడి అభివృద్ధికి వినియోగించుకున్నది. ప్రారంభంలో వలసవాదం ఆ పనిని నెరవేర్చింది. ఈ దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ మొదట ప్రారంభమైన ఐరోపా దేశాలు ఇతర ఖండాలలోని దేశాలను స్వాధీనం చేసుకుని, అక్కడ ఏర్పాటు చేసిన వలస రాజ్యాల తోడ్పాటుతో, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను విపారిశ్రామికీకరణ ద్వారానూ, వలసాధిపత్య పన్ను విధానంతోనూ, వలస దేశాల నుండి మిగులు విలువను పిండేశాయి. ఆ దేశాల సంపదను కొల్లగొట్టాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలలోని స్థానిక సమాజాలను నిర్మూలించి విస్తారమైన సంపదను దోచుకున్నాయి. ఆసియా ఖండంలోని దేశాలను స్వాధీనం చేసుకుని సంపదను లూటీ చేశాయి. ఆఫ్రికా ఖండంలోని ప్రజలను బంధించి ఐరోపా, అమెరికా ఖండాలకు ఎగుమతి చేసి, బానిసలుగా వినియోగించుకున్నాయి. ఐరోపాలో పారిశ్రామికీకరణ మూలంగా పెరిగిన పని దొరకని అదనపు జనాభాను వదిలించుకోవడానికి వలసలను ప్రోత్సహించి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి ప్రాంతాలను కాలనైజ్ చేశాయి. ఈ విధంగా కొల్లగొట్టిన సంపదను ఉపయోగించి, ఇంగ్లండు తదితర ఐరోపా దేశాలలో పారిశ్రామిక విప్లవం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడింది. 19వ శతాబ్దం నాటికి పెట్టుబడిదారీ వ్యవస్థ లెనిన్ నిర్వచించిన సామ్రాజ్యవాద దశలోకి ప్రవేశించింది. పెట్టుబడి గుత్తాధిపత్య దశ మొదలైంది. 20వ శతాబ్దం నాటికి అది సంఘటితం అయింది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో భారీ మొత్తంలో పెట్టుబడులను, పారిశ్రామిక విభాగాలను, ద్రవ్య రంగాన్ని అదుపు చేసే కొద్దిమంది గుత్తాధిపతులు తయారయ్యారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగంలోని పెట్టుబడులు ఒక దగ్గరకు రావడం ఫైనాన్స్ పెట్టుబడి రూపొందడానికి దారితీసింది. పరిశ్రమలు, బ్యాంకింగ్ ఈ రెండు రంగాలపై ఆధిపత్యం కలిగిన అతి కొద్దిమంది ఫైనాన్సు పెట్టుబడిదారులు దీన్ని అదుపు చేశారు. రాజ్యాలు, ప్రభుత్వాలు సైతం ఈ గుత్తాధిపతుల ప్రయోజనాలను బహిరంగంగా పరిరక్షించాయి.
ఈ దశలో పెట్టుబడుల ఎగుమతి దిగుమతి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నది. అంతర్జాతీయ గుత్త ట్రస్టులు ప్రపంచాన్ని విభజించుకోవడం మొదలుపెట్టాయి. అతిపెద్ద పెట్టుబడిదారీ శక్తులు భూగోళంలోని అన్ని ప్రాంతాలను విభజించుకోవడం పూర్తయింది. ముందుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలపై పట్టు సంపాదించిన ఫైనాన్సు పెట్టుబడులకు, అనంతరం అభివృద్ధి అయి ఏ ప్రాంతంపై పట్టులేని పెట్టుబడులకు మధ్య మార్కెట్ల పునర్విభజన కోసం వైరం ప్రారంభమైంది. ఈ వైరంలో తమ దేశ ఫైనాన్సు పెట్టుబడుల తరపున రాజ్యాలు రంగంలోకి దిగడంతో యుద్ధాలు అనివార్యమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల కోసం సామ్రాజ్యవాదుల మధ్య శత్రుత్వం 1914లో మొదటి ప్రపంచయుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం ప్రపంచ పునర్వ్యవస్థీకరణకు దారితీసింది. రష్యాలో అక్టోబర్ విప్లవం విజయవంతం కావడంతో పెట్టుబడిదారీ విధానానికి మొదట గండిపడింది. కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆధిపత్యం అలాగే కొనసాగింది. మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన వెంటనే సామ్రాజ్యవాద శక్తుల మధ్య నూతన వైరం మొదలైంది. 1929 నుండి 30లో ప్రపంచం పెద్ద ఆర్థిక సంక్షోభానికి గురైంది. ఒకవైపు సోషలిస్టు శక్తులు, దానికి విరుగుడుగా ఫాసిస్టు శక్తులు పెరిగాయి. ఈ పరిస్థితులు మరోసారి ప్రపంచాన్ని 1939 నుండి 45 యుద్ధంలోకి నెట్టాయి. ఇది రెండవ సామ్రాజ్యవాద ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం ముగింపు ప్రపంచంలో అతిపెద్ద మార్పులకు దారితీసింది. సామ్రాజ్యవాదం కొత్త పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సర్దుబాట్లు చేసుకుంది. బ్రిటిష్ స్థానంలో అమెరికా నూతన ఆధిపత్య సామ్రాజ్యవాద శక్తిగా అవతరించింది. అమెరికా కరెన్సీ, డాలరు, పెత్తనం క్రింద నూతన అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధానంతర పరిస్థితుల వలన వలసవాద వ్యవస్థ అంతం అయినా సామ్రాజ్యవాదం నూతనంగా స్వతంత్రం పొందిన పూర్వ వలసదేశాల వనరులపై ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కొత్త అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ అనగా బెట్టనుట్స్ ద్రవ్య వ్యవస్థ లో భాగంగా IMF, ప్రపంచ బ్యాంకు, GATT, WTO లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్వారాను, ఈ కాలంలో అభివృద్ధి అయిన బహుళజాతి సంస్థల ద్వారాను సామ్రాజ్యవాదం తృతీయ ప్రపంచదేశాలపైన నయా వలసవాదాన్ని అమలు చేయగలిగింది. మొదటి ప్రపంచయుద్ధం రష్యాలో అక్టోబర్ విప్లవానికి దారితీస్తే, రెండవ ప్రపంచ యుద్ధం ఒక సోషలిస్టు ప్రపంచాన్ని ఉనికిలోకి తెచ్చింది. సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని అడ్డుకోవడమే ప్రధాన సమస్యగా సామ్రాజ్యవాదం ముందుకు వచ్చింది. ఈ పరిణామం సామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు సమసి ఉండేలా చేసింది. సామ్రాజ్యవాదుల మధ్య తగాదాలు సద్దుమణిగినా, యుద్ధాలు ఆగాయని కాదు. ప్రపంచ కాపలాదారుగా అమెరికా పెద్ద సైనిక శక్తిగా తయారైంది. సామ్రాజ్యవాద ప్రయోజనాలు రక్షణ కోసం తన సైనిక శక్తిని వినియోగించింది. అనేక స్థానిక యుద్ధాలను ప్రేరేపించింది. మూడో ప్రపంచ దేశాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకుంది. అంతర్యుద్ధాలను ప్రోత్సహించింది. కమ్యూనిజాన్ని నివారించడమే ఏకైక ఎజెండాగా ప్రచ్ఛన్న యుద్ధం పేరుతో సామ్రాజ్యవాదం పనిచేసింది. కొరియా, వియత్నాం, క్యూబాలలో సోషలిస్టు విప్లవాలను నాశనం చేసేందుకు ప్రత్యక్ష సైనిక జోక్యం ద్వారా విఫల ప్రయత్నం చేసింది. 1980 దశకం నాటికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో కొత్త మార్పులు వచ్చాయి. దీనితో సామ్రాజ్యవాదం కొత్త రూపు సంతరించుకుంది. అంతకుముందు దేశం కేంద్రంగా పనిచేసిన ఫైనాన్సు, పెట్టుబడి ఈనాటికి అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకున్నది. దేశాలనే శాసించగల బహుళజాతి కంపెనీలు, కార్పొరేషన్లు ఆవిర్భవించాయి. ఈ అంతర్జాతీయ ఫైనాన్సు పెట్టుబడి, బహుళజాతి సంస్థల పెరుగుదలకు అప్పటివరకు చలామణిలో ఉన్న అంతర్జాతీయ ద్రవ్యవిధానం ఆటంకంగా మారింది. అంతర్జాతీయ పెట్టుబడి చలనానికి, వాణిజ్య వ్యాపారాలకు అడ్డుగోడలు లేకుండా చేయడం సామ్రాజ్యవాదం ముఖ్య అవసరంగా మారింది. దీని పర్యవసానమే ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు. ఈ విధానాల వెనక ఉన్న చోదక శక్తి అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడే. అంతర్జాతీయ పెట్టుబడి అవసరాల రీత్యా సామ్రాజ్యవాద దేశాలు తమ మధ్య వైరుధ్యాలను అదుపులో ఉంచుకొంటున్నాయి. కానీ సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రయోజనం కోసం అనేక స్థానిక ఘర్షణలను, యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాయి. అమెరికా అనేక చోట్ల ప్రత్యక్షంగా యుద్ధానికి పాల్పడింది. బాల్కన్లో జరిగిన యుద్ధాలు, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ప్రత్యక్ష యుద్ధం, సిరియా, యెమెన్లో పరోక్షంగా సామ్రాజ్యవాదుల జోక్యం, ఇవన్నీ సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం ఏదో ఒక రూపంలో యుద్ధం అనివార్యం అనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానంలో ఒక అవిభాజ్యమైన భాగం. సోషలిస్టు వ్యవస్థ భగ్నం కావడంతో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచం మీద తన పట్టును తిరిగి గట్టిపర్చుకున్నది. ఇప్పటికీ అమెరికాయే సామ్రాజ్యవాద శక్తులకు కేంద్రంగా ఉన్నది. వర్తమాన పెట్టుబడిదారీ దశలో సామ్రాజ్యవాదం,
బహుళజాతి కార్పొరేషన్ల సరుకులకు విదేశీ మార్కెట్లను సంపాదించడం, ముడిసరుకుల సరఫరాను ఏర్పాటు చేయడం, ఫైనాన్సు పెట్టుబడుల మదుపుకు అవకాశాలను పెంచడం లాంటి వాటి ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క విస్తృత అవసరాలను నెరవేరుస్తున్నది. ఈ విధంగా పెట్టుబడి ప్రాథమిక సంచయన క్రమాన్ని తీవ్రంజేయడం, అలాంటి ప్రాథమిక సంచయనం ద్వారా పేద దేశాలలో స్వతంత్ర ఉత్పత్తిదారులను నాశనం చేసి పెట్టుబడికి అవసరమైన శ్రమ, నిల్వలను తిరిగి భర్తీ చేయడం, విస్తరింపజేయడం, ధనిక దేశాల వలలోకి పేద దేశాలను లాగడం సామ్రాజ్యవాదం చేస్తున్నది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.